టీటీడీ చట్టం ప్రకారం జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే కొండ కిందే ఆపేయాలని భాజపా తెలంగాణ నాయకురాలు మాధవిలత డిమాండ్ చేశారు. తిరుమల కొండకు ఆమె కాలినడకను చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైకాపా పాలనలో తిరుమలను వ్యాపార క్షేత్రంగా మార్చారని ఆమె దుయ్యబడ్డారు. గత 5 ఏళ్లలో కొండపై జరిగిన అన్యాయాలన్నీ బయటకు రావాలన్నారు. బయటికి తీలే, రెండోసారి వచ్చినప్పుడు బయటికి రిపోర్ట్ ఎందుకు చూపిలే? 18 సార్లు రిపోర్ట్ దాచుకుంటారా మీరు? మేం కదా తింటున్నది ప్రసాదం, మాకు తెలియాలి కదా. మరి 18 సార్లు తప్పు జరుగుతుంటే 18 సార్లు తప్పు జరిగినప్పుడు ఈయన ప్రాయశ్చిత్తం చేయించలే, ఈయన ప్రాయశ్చిత్తం చేసుకోలే. మతము పరధర్మము అంటే హిందువు కాని వాడు ఎవరైనా సరే అండర్టేకింగ్ ఇవ్వాలి. సుబ్బారెడ్డి గారు మీ చిన్నాన్న గారు మహానుభావుడు, అయ్యి బాబోయ్ ఏం చేశాడు? అండర్టేకింగ్ లేదు, ఏమీ లేని తీసి అవతల బారేశాడు. హిందూ ధర్మాన్ని మార్చడానికి నువ్వు ఎవరు? నీవు రేపు వస్తాడంట మహానుభావుడు, ఏం చేయడానికి వస్తున్నాడయ్యా? అండర్టేకింగ్ తీసేసిన వాడు అండర్టేకింగ్ సంతకం పెట్టడం ఏంటి? నాకు అర్థం పెద్ద జోక్ లాగా ఉంది ఇది. చిన్ననేమో అండర్టేకింగ్ తీసేస్తాడంట, ఈయనేమన్నాడంట ఇప్పుడు నేను అండర్టేకింగ్ సంతకం పెడతాడా? ఏ అండర్టేకింగ్ సంతకం పెడతాడా? నమ్మందా తీసేసిద్దా? ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో ఉన్న వాళ్ళందరినీ ప్రతి హైందవుడు ఖండించవలసిందే. అసలు శ్రీవారి మెట్ల వరకు కాదు కదా, తిరుపతిలోకి ప్రవేశం ఆపేవేయాల్సిందే. 44 మందిని వీళ్ళు పెట్టారు పరమతం వాళ్ళని. జగన్ వాళ్ళు ఎట్లా పెడతారయ్యా మీరు? శ్రీవాణి అని చెప్పి వేలు తీసుకుంటారు, 2 గంటలు 3 గంటలు నిలబెట్టించినారు లైన్లలో. ఆ డబ్బులు తేలాలి, రేట్లు పెంచారు, దాన్ని తేలాలి. అడుగు కూడా పెట్టనేమో ఇంకా నడుచుకుంటే అడిపోయేది. క్షమాపణ చెప్పమని చెప్పండి, డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి, సంతకం చేయమని చెప్పండి. నడుచుకుంటూ పోతాడో, దొల్లుకుంటూ పోతాడో, లేకపోతే పొల్లు దండాలు పెట్టుకుంటూ పోతాడో ఆయన ఇష్టం. మా హిందూ ధర్మాన్ని, మా వెంకటేశ్వర స్వామిని కలంకం తెచ్చిన, మా ప్రసాదాన్ని పాడు చేసిన, మా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మేము రాలేము. దయచేసి హిందూ సమాజం, మీరు హిందూ సమాజాన్ని రెచ్చగొట్టకండి. ఇప్పటికే మేము గాయాలతో ఉన్నాం, మా గాయాలు ఇప్పుడిప్పుడే కుదురు పడుతున్నాయి. మళ్ళీ మీరు దాని మీద కారం చల్లకండి.